హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ కూడా ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నారా? అంతేకాకుండా మీ మొబైల్ కూడా ట్రాకింగ్కి గురవుతుందా అని చెప్పేసి ఏ విధంగా చెక్అవుట్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఆ సెట్టింగ్స్ వచ్చేసి క్లియర్గా వినండి, ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా చూడండి. మనకు తెలియకుండా చాలా రకాల పర్మిషన్స్ అనేవి మనం రోజు ఇస్తామన్నమాట. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా చాలా రకాల పర్మిషన్స్ అనేవి బై డిఫాల్ట్గా కొన్ని యాప్స్ అనేవి తీసుకుంటాయి అన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్గా ఏ విధంగా చెక్ చేయాలి, దేనికైతే అవసరం ఉంటుందో ఆ పర్మిషనే ఇవ్వాలి. కాబట్టి మీరు ఒకవేళ వేరే పర్మిషన్స్ ఇచ్చినట్టయితే కంపల్సరీగా మీరు మీ మొబైల్ని అయితే సేఫ్గానైతే యూజ్ చేయలేరు. వేరే వాళ్ళు అయితే ఈజీగా యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఎటువంటి లేట్ లేకుండా ఇక ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఏ సెట్టింగ్ చేసుకోవాలంటే మన మొబైల్ బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత కొంతమందికి యాప్స్ అని కనబడుతుంది, కొంతమందికి అప్లికేషన్స్ అని కనబడుతుంది. రకరకాల ఆప్షన్స్తోని ఒక సెట్టింగ్ అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనబడుతుంది కదా యాప్స్ అని చెప్పేసి, దీన్ని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మేనేజ్ యాప్స్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్లో మీకు కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా కొద్దిగా లోడింగ్ తీసుకొని మన మొబైల్లో ఇప్పటి వరకు బై డిఫాల్ట్గా, అంతేకాకుండా మనం ఇన్స్టాల్ చేసిన అన్నోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు షో అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మన మొబైల్లో 300+ యాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా మన మొబైల్లో ఇన్ని గణం యాప్స్ అయితే ఇన్విజిబుల్గా ఉన్నాయి, అంతేకాకుండా బై డిఫాల్ట్గా మనకు కనబడేటివి కూడా ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో మనం కొన్ని చేంజ్మెంట్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా చూడండి. మెయిన్గా ఇప్పుడు మనం ఇక్కడ ఏ యాప్ గురించి సెర్చ్ చేయాలంటే మన ఫోన్కి సంబంధించిన ఫోన్ డైలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం సెర్చ్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా దాని గురించి ఇవన్నీ యాప్ ఈ విధంగా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు, అది ఎక్కడో ఉంటుంది కాబట్టి మూలకి సింపుల్ ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీ కీబోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫోన్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫోన్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోన్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెయిన్గా ఇక్కడ మనం ఏం చేయాలి, ఫోన్కి సర్వీసెస్ ఏవైతే పర్మిషన్స్ ఇచ్చామో మనం వాటిని అయితే చెక్అవుట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఇచ్చినట్టయితే వాటిని రిమూవ్ అయితే చేసుకోవాలన్నమాట. దాని గురించి ఇక్కడ మీరు చూసినట్టయితే యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా రకాల పర్మిషన్స్ అయితే మనకు ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయితే కావడం జరిగింది. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ లాగ్స్, అంతేకాకుండా కాంటాక్ట్స్, మైక్రోఫోన్, SMS, టెలిఫోన్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ కింద మీరు చూసినట్టయితే డినేడ్ల లొకేషన్ అని చెప్పేసి కూడా ఉంది. ఒకవేళ మీ మొబైల్లో ఈ లొకేషన్ పర్మిషన్ వచ్చేసి అలోడ్లో ఉందనుకోండి, మీరేం చేయాలి, దాన్ని బై డిఫాల్ట్గా డినేలో అయితే పెట్టాలన్నమాట. దానికి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఈ విధంగా ఇవ్వకుండా ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు కొద్దిగా సెక్యూర్గా అయితే ఉండొచ్చు అనమాట. మీకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా డైలీ, ఎవరైతే అవతల పర్సన్ మీ మొబైల్ని ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నారనుకోండి, వాళ్ళకు మీ లొకేషన్ పర్మిషన్ అనేది తెలియకుండానైతే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరైతే చెక్అవుట్ చేసుకోవాలి మీ లొకేషన్ పర్మిషన్ అనేది అలోడ్లో ఉందా లేకపోతే డినేడ్లో ఉందా అని చెప్పేసి. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి డినేడ్లో ఉంది కాబట్టి నో టెన్షన్ అనమాట. ఇట్లా ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. అట్లా దాన్ని చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇప్పుడు మీ ఫోన్ డైలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఫోన్ డైలర్ ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని అయితే హోల్డ్ చేసి అయితే పట్టుకోవాలన్నమాట ఒక 2 seconds. ఈ విధంగా హోల్డ్ చేసినట్టయితే మీకు ఇక్కడ యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ పర్మిషన్స్ ఉంటాయి అస్సలు. దీంట్లో కూడా మనం చేంజ్మెంట్స్ అయితే వేయాల్సి ఉంటుంది. యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు మెయిన్గా చూసినట్టయితే మనకు ఇవన్నీ ఓకే, కాల్ లాగ్స్ ఓకే, కాంటాక్ట్స్ ఓకే, SMS ఓకే, స్టోరేజ్ ఓకే, టెలిఫోన్ కూడా ఓకే అనమాట. కాకపోతే మెయిన్గా ఇక్కడ అవసరం లేని ఏంటి అంటే కెమెరా, అంతేకాకుండా లొకేషన్ పర్మిషన్ అనమాట. సో వీటిని కూడా మీరు ఆఫ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కెమెరా ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి సింపుల్గా డినే అని చెప్పేసి ఉంది కదా, డినే ఎనీవే అని చెప్పేసి కొట్టేసారు అనుకోండి, ఈ పర్మిషన్ అయితే డిసేబుల్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ లొకేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఇచ్చింది మెయిన్ ఫోన్ సర్వీసెస్ దాంట్లో, ఇప్పుడు ఇచ్చేసేది మెయిన్ యాప్లోనమాట. దీన్ని కూడా మళ్ళీ డినే అయితే చేసుకోవాలి. సో ఈ విధంగానైతే మీరు చేసుకున్న తర్వాత ఈ 2 పర్మిషన్స్ మీ మొబైల్లో కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి అంటే మనకు తెలియకుండా ఏదైనా ఫోన్ కాల్ అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుందా, అంతేకాకుండా ఏదైనా ఫార్వర్డ్ అయినట్టయితే దాన్ని ఎలా డిసేబుల్ చేయాలి కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కాల్ అనేది ఫార్వర్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్కింగ్ అయితే చేసుకోవాలి. దాని గురించి మనం ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ విధంగా డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది కదా, దీంట్లో మీరు ఏం టైప్ చేయాలంటే దాని గురించి ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ ఏంటిదంటే *#21#. ఇక్కడ చూస్తుంటే క్లియర్గా *#21# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి ఇక్కడ డైలర్ సింబల్ కనబడుతుంది కదా, దానికైతే కాల్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా MMI
కోడ్ అని చెప్పేసి స్టార్టెడ్ అని పడుతుంది. నెక్స్ట్ ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే షో కావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటిది, వాయిస్ అనేది ఎవరికైనా ఫార్వర్డ్ అవుతుందా అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాట్ ఫార్వర్డ్ అని చెప్పేసి పడ్డాయి అనుకోండి, మీరు సేఫ్గా ఉన్నట్టు, మీ కాల్స్ అనేవి ఎవరికి ఫార్వర్డ్ అయితే అవుతలేవు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా నంబర్ కనబడ్డది అనుకోండి, వాళ్ళకు మీ కాల్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళు మీ కాల్స్ అనేవి వింటున్నారు అని చెప్పేసి అర్థం. ఒకవేళ ఇక్కడ మీకు నంబర్ కనబడ్డది అనుకోండి, కంపల్సరీగా మీరు ఇప్పుడే ఈ క్షణమే దాన్ని అయితే డిసేబుల్ చేయాలి. అది ఏ విధంగా చేయాలంటే ఇంకో కోడ్ అయితే ఎంటర్ చేస్తే సింపుల్గా అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. సో దాని గురించి మనం ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేద్దాం. మీకు కాల్ ఫార్వర్డ్ కాకుండా ఆ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ కోడ్ వచ్చేసి ఏంటిదంటే ##21# అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తారు కదా, ##21# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి మళ్ళీ డైలర్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ MMI కోడ్ స్టార్టెడ్ అని చెప్పేసి పడుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ ఫార్వర్డింగ్ ఎరైజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పడుతుంది అన్నమాట. ఒకవేళ మీకు అక్కడ నంబర్ కనబడ్డది అనుకోండి, ఇప్పటి నుంచి ఆ నంబర్ అనేది డిసేబుల్ కావడం జరుగుతుంది, డియాక్టివేషన్ అయితే కావడం జరుగుతుంది. మీ ఫోన్ కాల్స్ అనేవి ఆ పర్సన్ అయితే ఇన్లేడు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెక్యూరిటీ సెటప్ అనేది మీరు కంపల్సరీగా చేసుకోవాలి, ఒకవేళ మీరు కనుక స్మార్ట్ ఫోన్ అనేది వాడుతున్నట్టయితే. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోతో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలిసింది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో వచ్చేసి హెల్ప్ఫుల్ అని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అంతేకాకుండా ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి డైలీ వచ్చే వీడియోస్ అయితే చూస్తూ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.